సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వీళ్ళు కొత్త విచిత్రంగా మరి ఓటు చోరీ మీద మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎన్నికల కమిషన్ డిమాండ్ చేసినాం, టీఆర్ఎస్ ఫిర్యాదును స్వీకరించారు కదా, మేము కూడా ఫిర్యాదు చేస్తా ఉన్నాం, దాని మీద నిజమైనటువంటి నిగ్గు తేల్చండి అని చెప్పినాం. ఆ డైవర్షన్ పాలిటిక్స్ క్లోజ్ చేసినారు. కొద్ది రోజులు సానుభూతి పేరు మీద ఓట్లు సంపాదించడానికి కొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. దాని తదుపరి మళ్ళీ ఇంకొక రకంగా ఒక నినాదం తీయడం. నిన్న మొన్న ఆటోలకు సంబంధించి కొన్ని రోజులు మా అభ్యర్థిని రౌడీది ఒక బ్యాక్వర్డ్ క్లాస్ ఎడ్యుకేటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ పట్టుకొని రౌడీది అని చెప్తా ఉన్నారు. ఇలా అవన్నీ మా ఆశీర్వచనంగా భావిస్తా ఉన్నాం. మా అభ్యర్థికి వాళ్ళ విమర్శ, మా అభ్యర్థి యొక్క ప్రాధాన్యత, మా అభ్యర్థి యొక్క ప్రచార సరళిని చూసిన తర్వాత వాళ్ళకు భయపడి ఈ విధమైన విమర్శలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక నిన్న మన కొత్తగా ఆటోలలో ఎక్కి పెద్ద పెద్ద మనుషులు ఆటోలలో ఎక్కి ప్రయాణం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్న టీఆర్ఎస్ పార్టీని రవాణా శాఖ మంత్రిగా 2012లో బొత్స సత్యనారాయణ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తప్ప కనీసం కొత్త వాళ్ళు ఉపాధి ఆటో కార్మికులుగా ఆటో వాళ్ళుగా వాళ్ళ కుటుంబాలను నడుపుకునే అవకాశాన్ని కూడా మీరు ఇవ్వలే. 2012 తర్వాత ఇప్పుడు మొన్న దాదాపు 20,000 ఆటోలకు హైదరాబాద్ లో పర్మిట్లు ఇచ్చినాము. మేము ట్రాన్స్పరెంట్ గా ఈవీ ఎలక్ట్రికల్ ఆటోలకు సంబంధించి హైదరాబాద్ లో కొత్త ఆటోలు ఆఫ్టర్ 2012 13 సంవత్సరాల తర్వాత ఇలా ఆటో వాళ్ళంతా కొత్త ఆటోలు తీసుకొని ఉపాధి అంశానికి సంబంధించి వాళ్ళ జీవన శైలి మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎస్, మా ఎలక్షన్ ప్రామిస్ ఉంది, కానీ మీరు చేసిన ఆర్థిక సంక్షోభం, ఆర్థిక విధ్వంసం వల్ల ఆ పథకాన్ని అమలు చేయలేకపోతుండొచ్చు. తప్పకుండా నా తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తాను, అది తప్పకుండా అమలు చేస్తాం. మీకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే వాగ్దానం పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. ప్రభుత్వంలో ఆ చర్చ జరుగుతూ ఉంది. దాని వాతావరణం సానుకూలంగా ఆర్థికపరమైన కొత్త వెసులుబాటు రాగానే కార్యక్రమం చేస్తామనే మాట మనం చేస్తాను. కానీ మీరు అసలు ఉన్నది ఉంచుకున్నది లేనట్టుగా మొత్తంగా ఆటోలకు సంబంధించినటువంటి కొత్త లైసెన్స్ ఇయ్యక, పర్మిట్ ఇయ్యక, కొత్త ఉపాధి అవకాశం ఇవ్వకపోతే 2012లో బొత్స సత్యనారాయణ గారు ఇచ్చిన తర్వాత ఇయ్యాలటి వరకు మళ్ళీ ప్రభుత్వం మేము ఇవాళ ఇక్కడ నిరుద్యోగ యువత ఆటో ఉపాధి మీద ఆధారపడి బతికేటోళ్ళ కోసం కొత్త ఆటోలు ఇచ్చినాం, రండి చూపిస్తాం. అదే కొత్త ఆటోలతోటి ఎన్నడో నాడు మీ నాయకత్వం మీ కార్యాలయం ముందర ర్యాలీ తీసుకొచ్చి మేము కూడా ప్రవేశపెట్టి చూపెడతాం ఆటోలకు సంబంధించి ఏ విధంగా వ్యవహారం జరుగుతూ ఉందో. ఇలా హైదరాబాద్ సంబంధించిన మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, కోర్ అర్బన్ డెవలప్మెంట్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రులుగా అనేక రకాల అభిప్రాయాలను తీసుకుని హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ గాని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నాం. జీహెచ్ఎంసీ కావచ్చు, మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, అన్ని రకాల అభివృద్ధి సమీక్షించుకుంటా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని పెరుగుతున్న హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా గతంలో మేము కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, గోదావరి, మంజీరా, దాని తర్వాత హిమాయత్ సాగర్ లాంటి నీళ్లను మేము తీసుకొచ్చినమే ప్రజలకు. మీరు ఎన్నడైనా ఒక చుక్క ఎమ్మెల్డీ వాటర్ తీసుకురావడానికి హైదరాబాద్ కు 10 సంవత్సరాలుగా మీ ప్రభుత్వం ఎన్నడైనా ప్రయత్నం చేసిందా అని అడుగుతా ఉన్నా. పెరుగుతున్న హైదరాబాద్ నీటి అవసరాలను తీర్చడానికి సంబంధించి గత ప్రభుత్వంగా మీరు 10 సంవత్సరాలుగా ఎన్నడైనా ఒక నీళ్ల చుక్క రేవడానికి మీరు ఎన్నడైనా ప్రణాళిక సిద్ధం చేసిరని అడుగుతా ఉన్నాం. ఇలా ఒక మాట ప్రయత్నం ఇంటర్నల్ గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తో పాటుగా ప్రజల సౌకర్యాలను కలిగియడానికి ఇక్కడ ఉండబడేటువంటి అన్ని రకాల వ్యవస్థల, రియల్ ఎస్టేట్ కావచ్చు, టూరిజం కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇలా డెఫినెట్లీ హైదరాబాద్ సంబంధించిన విషయంలో అన్ని రంగాల్లో మేము ప్లానింగ్ చేసుకుని పోతా ఉన్నాం. గతంలో చేపట్టినటువంటి అనేకమైనటువంటి పెద్ద పెద్ద భారీ పరిశ్రమలు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, లేదా గతంలో నిజాం కాలంలో నిర్మించినటువంటి ఆనాటి చారిత్రాత్మకాలు తప్ప ఆర్భాటాలకు కట్టేటువంటి సెక్రటరీ తప్ప ప్రజాభవన్లు ప్రజలకు సంబంధించి తప్ప మీరు ఏమి నిర్మాణాత్మకంగా పేదలకు ఉపయోగపడే పనిచేశారని అడుగుతా ఉన్నాం. అందుకే ఇలా ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి కావాలనుకుని కంటోన్మెంట్ ప్రజలు ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ గెలిపించినారో అదే పద్ధతిలో జూబ్లీహిల్స్ లో కూడా ఉప ఎన్నికల కాంగ్రెస్ గెలిపించి ప్రజాప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఇంకా భవిష్యత్తులో క్షేత్రస్థాయికి తీసుకుపోయే విధంగా ఆశీర్వచనం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. నిరంతరంగా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, పార్టీ యావత్తుగా ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు, పేదలకు నెలకు సంవత్సరంలో 3,500 ఇండ్లు,
రైతులకు సంబంధించిన అన్ని రకాల సౌకర్యాలు, నిరుద్యోగ యువతకు సంబంధించిన ఉద్యోగాలు, వడ్డీ లేని రుణాలతో మహిళలకు సంబంధించిన అనేకమైనటువంటి సోలార్ ప్రాజెక్టులు, ఇందిరమ్మ క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సులు, ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఈ సందర్భంలో బట్టగాల్చి మీద వారేసి డైవర్షన్ పాలిటిక్స్ కు పరిమితమైపోయి ఓటు చోరీ, సానుభూతి, ఆటోలు, రకరకాల క్యాండిడేట్ పైన విమర్శలు, బర్దాష్కి బాహర్ అనే ఒక బ్యాక్వర్డ్ క్లాస్ అభ్యర్థి మీద ఈ విధంగా ఆరోపణలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే డెఫినెట్లీగా మా ప్రభుత్వం తరఫున ఇంకా హైదరాబాద్ సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చేసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంది. అటు సినిమా ఇండస్ట్రీకి బేస్ అయిన జూబ్లీ హిల్స్ కావచ్చు, లేదా హైదరాబాద్ సిటీ కావచ్చు, సినీ ఇండస్ట్రీకి సంబంధించి, ఫార్మాసిటికల్ సంబంధించి, ఆటోమొబైల్ రంగానికి సంబంధించి, ఐటీ రంగానికి సంబంధించి ఇంక్లూజివ్ గ్రోత్ తోటి అన్ని రకాల అంశాలను మా ప్రభుత్వం పరిగణనలో తీసుకొని ముందుకు పోతా ఉంది. ఒక్కటే ఏదో అంశానికి పరిమితం అయిపోయి కాదు.